గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం, అంటే పుట్టినప్పటి నుంచి కూడా మరణించే దాకా కూడా వీళ్ళు ఏ రకంగా నడుస్తారు, ఏ రకంగా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళకి కలిసొచ్చే నెంబర్లు ఏమిటి, రంగులు ఏమిటి, లేకపోతే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రత్నాలు ఏమిటి, ఇలా అనేక రకాల విషయాలు సంపూర్తిగా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారు అంటే కనుక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు, వీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. అయితే కొంతమందికి జాతకం తెలియక లేదా నక్షత్రం తెలియక మరి ఎలా చూసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పేరుని బట్టి చూసుకోవాలి. అంటే మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే అనేటటువంటి అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. అంటే వీరబాబు ఇలాగనమాట, ఇలాంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా వృషభ రాశిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వృషభ రాశికి అధిపతి ఎవరు? రాశ్యాధిపతి అంటే కనుక శుక్రుడు రాశ్యాధిపతి అవుతుంటాడు. ముఖ్యంగా అధిపతిని బట్టి వీళ్ళ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీళ్ళ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు అయ్యాడు. కాబట్టి ఈ కారణంగా వీళ్ళ జీవితం ఎలా ఉండబోతోంది అంటే కనుక ముఖ్యంగా ఈ రాశివారు ఎక్కువగా పొడుగ్గా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌందర్యం విపరీతంగా ఉంటుంది. అందుకనే ఈ రాశిలో ఉండే వాళ్ళలో ఎక్కువగా సినిమా యాక్టర్లు కానీ, ఫ్యాషన్ డిజైనర్లు కానీ, లేదా కళా నృత్య సంబంధించినటువంటి వాటిలో కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా అందానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇచ్చేటటువంటి వారు ఈ రాశిలో బాగా ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క మేకప్లకు సంబంధించి కానీ, లేకపోతే బట్టల డిజైనింగ్ కానీ, ఇలాంటి వాటిలో కూడా ప్రావీణ్యత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీళ్ళందరికీ కూడా అందం అంటే చాలా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి కూడా అందం కోసం ఎక్కువగా లేపనాలు రాయడం కానీ, బట్టలు అందమైన బట్టలు వేసుకోవడం కానీ, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం కానీ, లేకపోతే పరిసర ప్రాంతాలు వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా అందంగా ఉంచడానికి కానీ ఎక్కువగా వీళ్ళకి అందం అంటే చాలా ఇష్టం. అందహీనంగాను అందంగా లేకుండా ఉండే వాటిని ఎక్కువగా ఇష్టపడరు వీళ్ళు. ముఖ్యంగా దానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ వాళ్ళే చికాగ్గా ఉంటే వాళ్ళకి నచ్చరు, వెంటనే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా శారీరక సౌందర్యం అంటే చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా వీళ్ళు ఎదుటివారిని బాగా ఆకర్షించుకునేలా కనపడతారు. అంటే వీళ్ళ చూపు అందము కూడా అలా ఉంటుందన్నమాట. అంటే శరీర దారుఢ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పచ్చు. అయితే శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవం కూడా అందంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే కనిపించేవి కనిపించనివి కూడా ఆ రకంగా. సరే ఏది ఏమైనా కూడా ముఖ్యంగా ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి శారీరక సౌందర్యము లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే చామంచాయిగా ఉండే అవకాశాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అలాగే తెలుపు రంగు కలిగినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళలో. అలాగే ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి చామంచాయితో కూడుకున్నటువంటి వారు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు అని. అయితే వీళ్ళకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. సాధారణంగా వీళ్ళ తెలివితేటలు వీళ్ళకు ఉపయోగపడవు కానీ పక్క వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అవుతుంది. సూక్ష్మగ్రాహ్యత్వం, దేనైనా సరే చాలా సులువుగా అర్థం చేసుకుంటారు. ప్రతి విషయం బాగా అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే పట్టేస్తూ ఉంటారు. అందుకని చూడండి ఏకసంతాగ్రహి అంటారు చూసారు. అలాగే వీళ్ళకి ఏమిటంటే కనుక ఒక్కసారి ఏదైనా ఒక పనిని చూశారంటే వీళ్ళు తిరిగి ఇంట్లో ప్రాక్టీస్ చేసేస్తారనమాట. ఈ రకంగా ఏదైనా పనిని చూస్తే చేయాలనిపించడం, అలాగే ఏదైనా నేర్చుకోవాలన్న తపన, కొత్త కొత్తవి ఆలోచించేటటువంటి తపన, కొత్త కొత్త పరీక్షలు చేసేటటువంటి తపన, అంటే కొన్ని రకాల సైంటిస్టులు చేస్తారు చూసారు. అలాగే ఏంటంటే పరిశోధన చేసేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళ బ్రెయిన్ చాలా గొప్పది, షార్ప్గా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ బ్రెయిన్ అని చెప్పచ్చు. అంటే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రతిదానికి కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ పని ఎలా చేద్దాం, ఈ పని అలా ఆలోచించుకున్నారంటే కనుక వాళ్ళకి టకటక ఆలోచనలు వచ్చేస్తాయి వాళ్ళకి. తద్వారా ఎదురుకెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఏదో గంటల తరబడి ఆలోచించడం, గంటల తరబడి వ్యవహారం చేయడం ఉంటుంది. అందుకనే వీళ్ళు ఏదైనా రచనలు చేయడం కానీ, ఏదైనా ఒక కొత్త ఏవైనా కనిపెట్టడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళు చాలా ప్రావీణ్యులు. తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాల్కులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒక సలహా వీళ్ళని అడిగి తీసుకున్నామంటే కనుక వీళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు ఏదైనా సరే. అంటే వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే దేనికైనా లెక్కలు వేయడం కానీ, లేకపోతే ఒక అబ్జర్వేషన్ చేయడం కానీ, లేకపోతే ఇలాగా
కొన్ని రకాల సూచనలు సలహాలు ఇవ్వడం కానీ ఇలాంటి వాటిలో వీళ్ళు దిట్టనమాట. అంటే వీళ్ళ అంచనాలు తప్పవు అని, వీళ్ళు భవిష్యత్తులో ఏది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అంచనా సులువుగా వేయగలుగుతారు. అలాంటి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే ఏమిటంటే కనుక ఒక్కొక్క సమయంలో అధిక తెలివితేటల వల్ల లేదా విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వీళ్ళు దెబ్బతింటూ ఉంటారు. అంటే వీళ్ళకుంటే తెలివితేటలు, వీళ్ళు చాలా బ్రహ్మాండంగా షార్ప్గా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ పని చేసేటటువంటి బ్రెయిన్ వీళ్ళ చేత కొన్ని రకాల తప్పులు అస్తమాటు చేయిస్తూ ఉంటుంది. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళు చేసే పని తెలివైందైనా గొప్పదైనా ఒక్కొక్కసారి తడబాటు పడిపోతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా షేర్ మార్కెట్సు లేదా డబ్బుల వ్యవహారాలు, లావాదేవీలు, పెట్టుబడులు, లేదా ఒక స్థలాలు కొనడం కానీ లేదా పొలాలు కొనడం కానీ లేదా కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ ఇలాంటి విషయాల్లో వీళ్ళ లెక్కలు చాలా బాగుంటాయి. కానీ ఆ లెక్కల విషయంలో కొంచెం అధికంగా ఆశపడడం వల్ల కానీ, తొందరపాటు చేయడం కానీ లేదా కొన్ని రిస్కులు చేయడం వల్ల కానీ వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా కూడా వీళ్ళ లెక్కలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే. అయితే వీళ్ళలో అధిక విద్యావంతులు ఎక్కువ. అంటే చదువు పట్ల ఆసక్తి కానీ, చిన్నప్పటి నుంచే చదవాలన్న తపన కానీ, చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడం కానీ, లేదా చదువులో ఎక్కువగా ఉత్తీర్ణత సాధించడం కానీ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఎంప్లాయీస్ అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఈ రాశిలో పుట్టినటువంటి వారికి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు చాలా సునాయాసంగా వస్తాయి. అందులోనూ కూడా కష్టపడే ఉద్యోగాలు కాకుండా కాస్త ఫ్యాన్ కింద, ఏసీల కింద కూర్చునేటటువంటి ఉద్యోగాల అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలాగే కంప్యూటర్ పరమైనటువంటి ఉద్యోగాలు కానీ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, ఏదైనా సరే భోగపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే శారీరక శ్రమ తక్కువ ఉంటుంది, బ్రెయిన్కి పని ఎక్కువ ఉంటుంది. అలాంటి ఉద్యోగాలు ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. ఏదేమైనా కూడా అనేక రకాల భాషలు మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది. వేరే దేశాలు కానీ వేరే ప్రాంతాలు కానీ వెళ్ళినా కూడా వీళ్ళ వాక్చాతుర్యం వల్ల కానీ వీళ్ళ మాట తీరు వల్ల కానీ ఎదురు వాళ్ళని చాలా బ్రహ్మాండంగా ఆకర్షించుకోగలుగుతారు. కాకపోతే వీళ్ళకి బాల్యంలో విపరీతమైన కష్టం ఉంటుంది. కష్టవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చాలా కష్టపడి పైకి వస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా కూడా వీళ్ళ సొంత కాళ్ళ మీద వీరు నిలబడాలి అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా సరే సులువుగా వీళ్ళకి రాదు. అతి కష్టం మీద వస్తూ ఉంటుంది. ఒక పనికి 10 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంటుంది. ఈ రకంగా ఏమిటంటే కనుక బాల్యంలో చదువుకునే వయసులో చాలా కష్టపడే వీళ్ళు చదువుకుని పైకి వస్తారే తప్ప సునాయాసంగా లక్కీగా మాత్రం పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కాకపోతే వీళ్ళలో ఉండే గొప్పతనం ఏమిటంటే ధైర్యవంతులు. ఎంతది కష్టం వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కొంటారు. తద్వారా ఏమిటంటే కనుక కష్టాలు వీళ్ళు చూసి పారిపోతాయి అని చెప్పచ్చు. కాకపోతే ఏమిట్రా కనుక ఒక్కసారి సమస్య క్లియర్ అయిందంటే కనుక కొత్త సమస్య ప్రారంభమవుతూ ఉంటుంది. అమ్మయ్య ఈ పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకో కొత్త సమస్య వస్తూ ఉంటుంది. తద్వారా ఏమిట్రా అంటే కనుక ఈ సమస్యల వలయంలో వీళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడినా కూడా వీళ్ళ ధైర్యము, వీళ్ళ సాహసోపేతమైన లక్షణాలే వీళ్ళని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్తాయి. అంటే మిగతా వాళ్ళలాగా వదిలేరు వీళ్ళు. సమస్య వచ్చింది కదా అని వదిలేరు. దాన్ని పట్టుకునేదా ఇదంతా ఏదో చూద్దాం అనేటటువంటి ధైర్యం ఉంటుంది వీళ్ళకి. తద్వారా మొట్టమొదట కొంచెం నిరుత్సాహం ఉన్నా కూడా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఆ పనిని ఎలాగైనా పూర్తి చేస్తారు. వీళ్ళలో ఉండే గొప్పతనం అది. ముఖ్యంగా వీళ్ళలో ధనం బాగా సంపాదించాలన్న తపన ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. డబ్బు కోసం బాగా ప్రాకులాడతారు. సంపాదన కోసం అనేక రకాల మార్గాలు వెతుకుతారు. డబ్బు ఏ రకంగా పుడుతుందా అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. డబ్బును సృష్టించడానికి, సంపదను సృష్టించడానికి వీళ్ళ తెలివితేటలు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంటాయి. తద్వారా ఏమిటంటే అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి. వీళ్ళు కనుక నిజంగా సంపాదించాలి అనుకుంటే కనుక ఎవ్వరూ ఆపలేరు, అంత బాగా సంపాదించగలరు. కానీ వీళ్ళలో ఉండేటటువంటి ఒక చెడు లక్షణం ఏమిట్రా అంటే కనుక ఒక కాన్ఫిడెన్స్. సంపాదిద్దాంలే, మన దగ్గర బోల్డ్ తెలివితేటలు ఉన్నాయి, బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి, తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, అవసరమైతే చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. ఈ అవసరమైతే చేద్దాంలే అనుకున్నదే వీళ్ళ జీవితంలో వీళ్ళు నాశనం అయిపోవడానికి లేదా ధనం సంపాదించకుండా ఉండడానికి కారణమవుతుంటుంది. కానీ అలా కాకుండా వీళ్ళు బద్ధకం లేకుండా ఇప్పుడే మనం ప్రారంభం చేద్దామని ప్రారంభం చేస్తే ఏ పనినైనా సరే వీళ్ళు చాలా తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు. వీళ్ళలో ఉండే గొప్పతనం అది. ఎందుకంటే వీళ్ళకి డబ్బు సంపాదించడం చాలా బాగా తెలుసు, డబ్బును వృద్ధి చేయడం కూడా చాలా బాగా తెలుసు. కాకపోతే దాంట్లోనే కొన్ని రకాల ఆటంకాలు ఉంటుంటాయి వీళ్ళకి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో చాలా విపరీతంగా ప్రేమాభిమానాలు బాగా ఉంటాయి. వీళ్ళకి కుటుంబం యొక్క సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి సపోర్ట్ కన్నా వీళ్ళు కుటుంబానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు బాగా. తద్వారా ఏమిటంటే కుటుంబంలో వీళ్ళ వల్ల యోగ్యత బాగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా వీళ్ళకి పెత్తనం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి, చాలా ఎక్కువగా. అలాగే తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళు అని. అంటే నా తండ్రికి చెడ్డ పేరు రాకూడదు, నా వల్ల నా తండ్రికి కీర్తి రావాలి, గౌరవం రావాలి అనేటటువంటి ఆలోచనలు బాగా ఉంటాయి తప్ప తండ్రి పేరు పాడు చేసే పనులు వీళ్ళు చేయరు. ముఖ్యంగా తండ్రికి, కుటుంబానికి, వంశానికి బాగా ఎక్కువగా వాల్యూని ఇస్తారు.
అలాగే మర్యాదకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఎవడైనా ఒరే అన్నాడంటే చాలు వీడు బాధపడిపోతుంటారు. వాడు ఎవడో ఏంటి నన్ను కించపరిచి మాట్లాడడం ఏంటని అహంభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎవరిని మాట అనరో, ఎవరైనా మాట్లాడితే పడరు వీళ్ళు, మాట పడరు వీళ్ళు. తద్వారా ఏమిటంటే కనుక కొంచెం ఆ రకమైన లక్షణాలు బాగా ఉంటాయి. అయితే కుటుంబాన్ని అందరికీ వీళ్ళు చాలా ఇష్టపడతారు వీళ్ళని. ముఖ్యంగా మీరంటే కుటుంబానికి చాలా ఇష్టం. అనేక కారణాల చేత ఇష్టపడతారు. మీరు ఒకవేళ తప్పులు చేసినా కూడా కుటుంబం మిమ్మల్ని బాగా ఇష్టపడుతూ ఉంటుంది. మీ యొక్క లక్షణం, మీ యొక్క ఆకారం, మీ యొక్క వాక్చాతుర్యం అలాంటిది. తద్వారా ఏమిటంటే కనుక కుటుంబం తొందరగా మిమ్మల్ని దూరం చేసుకోలేదు. అలాగే విద్య కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. చదువు మీద ఆధారపడతారు బాగాను. ఉద్యోగాల మీద ఆధారపడతారు. లేదా చదువుతో కూడుకున్నటువంటి వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు వీళ్ళు. ముఖ్యంగా గణిత శాస్త్రంలో విపరీతమైన ప్రాధాన్యత వస్తుంది వీళ్ళకి. అందుకనే చార్టెడ్ అకౌంటెంట్లు కానీ, సిఐలు కానీ, లేదా ఇంజనీరింగ్ విద్యలు కానీ వీళ్ళకి బాగా రాణిస్తాయి. అలాగే మామూలుగా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కాల్కులేటర్ అవసరం లేకుండా కూడికలు టగటగడగా చేసేయగలుగుతారు. చూడండి, కొంతమంది మనం షాపులకి వెళ్ళామనుకోండి, వారు కాల్కులేటర్ అవసరం లేకుండా ఒక 20-30 వస్తువులు డబ్బులు కూడా టగటగడగా వేసేస్తుంటారు. అలాంటి ప్రావీణ్యత వీటిలో ఉంటుంది. అలాగే వీళ్ళు కనుక వ్యాపారం చేస్తే ఎటువంటి వ్యాపారమైనా సరే బాగా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. వ్యాపారంలో చాలా తొందరగా ఎదగగలుగుతారు. ఇతర వ్యాపారస్తుల యొక్క స్టాటిస్టిక్స్ని అర్థం చేసుకుని దానికన్నా గొప్పగా వీళ్ళు వ్యాపారాలు, స్కీములు చేయగలుగుతారు. తద్వారా వ్యాపారాల్లో అతి తొందరగా ఎదిగే లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు చేసేటటువంటి పొరపాట్లు ఎలా ఉంటాయంటే కనుక వ్యాపారంలో బాగా ఎదిగిన తర్వాత రిస్కులు చేస్తుంటారు వ్యాపారంలో. లేదా కొన్ని రకాల కొత్త వ్యాపారాలు, మార్పులు చేర్పులు చేసేటటువంటి విషయంలో వీళ్ళ జీవితంలో అప్పటిదాకా ఎదిగిన వ్యాపారాలు మళ్ళీ పాడవుతూ ఉంటాయి. నమ్మక ద్రోహాల వల్ల వ్యాపారాలు పాడవుతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల డబ్బుల లావాదేవీల వ్యవహార విషయాల్లో వ్యాపారాలు ఎక్కువగా పాడవుతుంటాయి వీళ్ళకి. తద్వారా వ్యాపారం లాభించినా కూడా ఒకానొక సమయంలో అక్కడికి రాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. తద్వారా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఏదైనా కూడా వీళ్ళు ఓడిపోవడం అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ఉండదు. మళ్ళీ నెగ్గుతూ ఉంటారు, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ నెగ్గుతారు. అంటే ఎన్నిసార్లైనా సరే కింద పడిపోతే మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేసేటటువంటి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. తద్వారా మంచి స్థాయికి అయితే మాత్రం వీళ్ళు వెళ్తారు. అయితే ఇతరుల యొక్క లోపాలని చాలా సులువుగా అర్థం చేసుకుని ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు మనకి శత్రువు అర్థం చేసుకుని వాళ్ళని చాలా తొందరగా బయట పెట్టగలిగితే వీళ్ళ జీవితం బాగుంటుంది. కానీ వీళ్ళ జీవితంలో వాడు నమ్మక ద్రోహి అని తెలుసు కూడా వాడితోటి స్నేహం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అనేక రకాల కారణాల చేత, లౌల్యం చేత. తద్వారా జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు వీళ్ళకి అస్తమాటు కనపడుతూ ఉంటాయి. అయితే విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు, బాల్యంలో జరిగిన విషయాలు కూడా వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. వీళ్ళకి డ్రాయింగ్ అన్నా, ఆర్ట్లు అన్నా, పెయింట్స్ అన్నా ఇలాంటివన్నీ చాలా బాగా ఇష్టపడతారు. అందుకనే ఫ్యాషన్ డిజైనింగ్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని. బట్టల వ్యాపారం విపరీతంగా కలిసి వస్తుంది వీళ్ళకి. బంగారం వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఫుడ్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అలాగే వెహికల్ ట్రాన్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. వాహనాలు కొనడాలు, అమ్మడాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. గృహోపకరణ వస్తువులు అమ్మడాలు, కొనడాలు బాగా కలిసి వస్తాయి. గృహాలు కట్టడాలు, అమ్మడాలు బాగా కలిసి వస్తాయి. స్థల క్రయ విక్రయాలు బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీళ్ళకి. పుస్తకాల మీద వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అలాగే సినిమాలు, టీవీలు బాగా కలిసి వస్తాయి. రాజకీయాలు ఇంకా విపరీతంగా కలిసి వస్తాయి వీళ్ళకి. సోదరీమణుల ద్వారా లబ్ధి, లాభము, ఆనందం బాగా ఉంటాయి. సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, సోదరుల యొక్క సపోర్టు. అయితే చిన్న చిన్న సోదరులతో వచ్చేటటువంటి కలహాల విషయంలో వీళ్ళు కొంచెం పట్టు విడుపులు ప్రదర్శించినట్లయితే తద్వారా భవిష్యత్తులో వాళ్ళ వల్ల వీళ్ళకి, వీళ్ళ వల్ల వాళ్ళకి ప్రయోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో పట్టు విడుపుల వల్ల వీళ్ళ జీవితంలో ఇబ్బందులు పడతారు. అయితే వీళ్ళకి ఆహారపు అంటే చాలా ఇష్టం. అందులోనూ కూడా తీపి, పులుపు, కారం, ఉప్పుతో కూడుకున్నటువంటి ఆహారాలు, మసాలా పదార్థాలు విపరీతంగా ఇష్టపడతారు వీళ్ళకి. సమయానికి భోజనం చేయాలని తపన బాగా ఉంటుంది వీళ్ళకి. శారీరక సౌష్ఠవాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తినేటటువంటి ఆహారంలో ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తినడానికి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఈ యొక్క కాల్కులేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు పడతారు వీళ్ళకి ఖరీదైన వాహనాలు అంటే చాలా ఇష్టం. అంటే లగ్జరీ వాహనాలు కానీ, లేదా కొన్ని రకాల బుల్లెట్లు కానీ, లేకపోతే కనుక పెద్ద పెద్ద కార్లు కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ, ఇలాగ కార్లు మారుస్తుండడం, కొత్త కార్లు కొంటుండడం, కొత్త టెక్నాలజీని వాడుతుండడం, ఎలక్ట్రికల్ బైకులు, ఎలక్ట్రికల్ కార్లు వాడుతుండడం, ఇలాంటి ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఏదైనా సరే కార్లన్నా, వాహనాలన్నా చాలా ఇష్టపడతారు. అలాగే గృహాలను బాగా ఇష్టపడతారు. గృహాలను అస్తమాటు మార్పులు చేస్తూ ఉంటారు. కొత్త గృహాలు నిర్మాణం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఒకటి కన్నా ఎక్కువ గృహాలు ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే అందమైన, సుందరమైన శరీరము, సుందరమైన గృహము, సుందరమైన భార్య, సుందరమైన పిల్లలు, అంటే అందంతో కూడుకున్నటువంటి వీళ్ళ చుట్టూ ఉంటాయని చెప్పచ్చు.
వీళ్ళకి వ్యవసాయ క్షేత్రాలన్నా, వ్యవసాయం చేయడం అన్నా, లేదా కూరగాయలు పండించడం అన్నా, ఆకుకూర లాంటివి పండించుకుని ఆర్గానిక్గా తినడం అన్నా వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కానీ కుదరని పక్షంలో ఎక్కువగా చాలా ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు. సరే, వ్యవసాయ క్షేత్రాలు అంటే భూములు కొనడానికి ఎక్కువగా తాపత్రయపడతారు వీళ్ళు. ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాలు తిరగడం కానీ, ఉద్యానవనాలు తిరగడం కానీ, పార్కులకు తిరగడం కానీ వీటి మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. విదేశాలు వెళ్ళడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ, ఎక్కువగా ప్రయాణాలంటే బాగా ఇష్టపడతారు వీళ్ళు, అందరితో కలిసి ప్రయాణం చేయడానికి. అలాగే తెలివితేటలు, బుద్ధి సామర్థ్యత బాగా ఉంటుంది. సంతాన సౌఖ్యం, మంచి సంతానం ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళలో ఎక్కువగా ముందర స్త్రీ సంతానం కలిగి తర్వాత పురుష సంతానం కలిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే అది అమ్మాయి యొక్క జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఒక రకమైన విషయం. ముఖ్యంగా వీళ్ళలో ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువుల యొక్క చెయ్యాలన్న తపన బాగా ఉంటుంది. దైవం అన్నా దేవుడన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఆలయ నిర్మాణాలన్నా, దేవతా ప్రతిష్టలన్నా, పూజకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నా, భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నా చాలా స్పోర్టివ్గా ఉంటారు. అలాగే సేవ చేయాలనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. దానగుణం బాగా ఉంటుంది, దయాగుణం బాగా ఉంటుంది, ఆదరించే గుణం దాన బాగా ఉంటుంది. ఎవడైనా ఇబ్బంది పడుతున్నట్టంటే కరిగిపోతారు వీళ్ళు వెన్నలాగా, వాళ్ళకి ఏదైనా చేసేయాలనుకుంటారు. ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఎక్కువగా చర్మ సంబంధమైన రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సాధారణంగా వచ్చే షుగర్ కానీ, లేదా నరాల బలహీనత కానీ, అస్తమాటు కొంచెం టెన్షన్ రావడం కానీ, లేదా కొంచెం వీక్నెస్గా అనిపిస్తూ ఉండడం కానీ, బద్ధకంగా అనిపిస్తూ ఉండడం కానీ, దీర్ఘకాలిక రోగాలు ఎక్కువగా ప్రభావం చూపించడం కానీ వీళ్ళలో బాగా ఎక్కువ ఉంటూ ఉంటుంది. వీళ్ళకి సాధారణంగా శత్రువులు అధికంగా ఉంటారు. కాకపోతే వాళ్ళు పైకి కనపడరు, అంతర్గత శత్రువులు. ఏదో రకంగా వీళ్ళని దెబ్బతీయాలని ఆలోచన చేసేటటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. అయితే ఎలాంటి శత్రువునైనా సరే వీళ్ళు ఖచ్చితంగా జయించగలుగుతారు. వీళ్ళలో ఉండే టాలెంట్ అలాంటిది. అయితే శత్రువులు అణిచివేయడంలో వీరు బాగా నేర్పరితనాన్ని, తెలివితేటలని, టైంని ఒక టైం చూసుకుని వాడతారు. అంటే ఒక టైం వచ్చేదాకా ఎదురు చూసి టైంకి దెబ్బేస్తారనమాట. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి భార్య ద్వారా విశేషమైన సుఖము, ఆదాయము, లబ్ధి బాగా వస్తాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఎడబాటులు, కలహాలు ఉన్నా కూడా పెద్దగా వివాహ జీవితంలో గొడవలు అయితే ఉండవు. మళ్ళీ తిరిగి కలిసిపోతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి వైవాహిక జీవితం కొంచెం సామాన్యంగా ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే పరస్త్రీ వ్యామోహాలు, పరపురుష వ్యామోహాలు, లేదా వివాహేతర సంబంధాలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిస్థితులు ఒకానొక సమయంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి కలత చేసి కుటుంబాలు విడదీసే పరిస్థితిని కలగజేస్తూ ఉంటాయి. వాటిని ఎవరైతే తప్పించుకోగలుగుతారో వాళ్ళ జీవితంలో వైవాహిక జీవితం చాలా అందంగా ఉంటుంది. ఏదేమైనా కొన్ని రకాల పరిస్థితుల్లో కొంత లౌల్యం, కొంతమందికి వశమవ్వడానికి, కొంతమందిని మోహించడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కొన్ని అందాలు చూస్తే చలించిపోయే గుణం, లేదా కొన్ని రకాల మీరు పెట్టుకున్న నిర్ణయాలు కానీ, మీలో ఉండే పద్ధతులు కానీ మాని తద్వారా కొంచెం సరెండర్ అయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ తప్పు చేశాక ఇంకా జీవితంలో ఇలాంటి పొరపాటు చేయకూడదు అని ఆలోచించి మళ్ళీ వెనక్కి వస్తారు. మళ్ళీ కొన్ని బలహీనత కారణం చేత కొంత బలహీనత మళ్ళీ మిమ్మల్ని వేరే వాళ్ళని కలిసిలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి యుక్త వయస్సులో ప్రేమ వ్యవహారాలు విపరీతంగా నడుస్తాయి. వీళ్ళకి అనేక మందితో ప్రేమించుకోవడం కానీ, లేదా ప్రేమించిన వ్యక్తి కోసం జీవితాన్ని త్యాగం చేయడం కానీ, ప్రేమకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ, ప్రేమ కోసం చదువుని కానీ జీవితాన్ని పాడు చేసుకోవడం కానీ, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఒకసారి ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదైనా చేసేయాలనుకుంటారు వీళ్ళు. కాకపోతే వీళ్ళకి అంత తొందరగా ఇదైతే ఉండదు. వీళ్ళకి పూర్ణాయుర్దాయం ఉంటుంది, చాలా ఎక్కువ కాలం బతుకుతారు వీళ్ళు. అయితే శ్రమతో కూడుకున్నటువంటి జీవితమే ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే తండ్రి గారికి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, ఆస్తులు కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి ధర్మంగా నడుచుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు వీళ్ళు. చేసేటటువంటి వృత్తి కానీ, వ్యవహారం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఏదైనా సరే వీళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ తోటి, అంటే ఏకాగ్రతతో చేస్తారు. తద్వారా వీళ్ళు తొందరగా పైకి వస్తారనమాట. వీళ్ళకి సంఘం అన్నా, పేరు ప్రఖ్యాతలన్నా బాగా ఇష్టం. అందుకనే ఎక్కువగా సంఘం కోసం ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రజాసేవ చేయాలన్న తపన, ప్రకృతి అంటే ఇష్టపడడం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళలో రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కనుక రాజకీయ రంగంలోకి వస్తే కనుక చాలా తొందరగా ఎదగగలుగుతారు, శత్రువును తొందరగా అణిచివేయగలుగుతారు, ప్రజలను తొందరగా ఆకర్షించుకోగలుగుతారు. ఎక్కువ ఓట్ల మెజారిటీలతో వస్తామంటూ నవ్వుతూ ఉంటారు వీళ్ళు. ప్రజలకు ఏం కావాలో ఎలా అర్థం చేసుకోవాలో వీళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. అది వీళ్ళలో ఉండేటటువంటి గొప్పతనం. కాకపోతే వీళ్ళకి నమ్మక ద్రోహాలు కూడా ఉన్న కారణం చేత రాజకీయాల్లో ఎదిగి పడిపోతూ ఉంటారు వీళ్ళు. అక్కడ జాగ్రత్త పడాలి వీళ్ళు. అయితే వ్యాపారాల ద్వారా మాత్రం విపరీతంగా లాభాలు పొందగలుగుతారు వీళ్ళకి. వీళ్ళకి స్వతసిద్ధంగానే వీళ్ళ మైండ్ అంతా కూడా వ్యాపారం మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళు కూడా వ్యాపారాన్ని బాగా ఇష్టపడతారు వీళ్ళు. ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారాలు చేయగలుగుతారు వీళ్ళు. అలాంటి సమర్థత బాగా ఉంటుంది వీళ్ళకి. డబ్బు గురించి వచ్చే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. విపరీతంగా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దాచాలి, ఈ తపన ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి.
వీళ్ళకి జీవితంలో డబ్బుకు అందుకునే లోటు ఉండదు వీళ్ళకి. అయితే ఏదో కారణంగా డబ్బు వస్తూనే ఉంటుంది వీళ్ళ దగ్గరికి. కాకపోతే వీళ్ళు చేసే పెట్టుబడుల విషయంలోనే కొంచెం డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సంపాదన బాగుంటుంది, వీళ్ళకి అన్న వస్త్రాలకైతే లోటు ఉండదు. అయితే ధనం వ్యయం చేసేటటువంటి చోట మాత్రం కొంచెం ఆలోచించి ఖర్చు చేయడం వీళ్ళకి అవసరం. ఎక్కువగా ఏంటంటే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, అనవసరమైన పెట్టుబడులు పెట్టడం కానీ వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది వీళ్ళకి. అయితే కొత్త పుస్తకాలు చదవడం, అలాగే కొత్త కొత్త విచిత్రమైన విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, ఎక్కువగా ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి కానీ వాళ్ళతోటి కానీ ఎక్కువగా షికార్లు, ఇది ఎక్కువగా అనేక రకాల దేశాలు కానీ గ్రామాలు కానీ లేదా పట్టణాలు కానీ తిరుగుతూ ఉండడం, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఎక్కువ ఇలాంటి వాటికి టూరిజంకి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి దైవ సంబంధమైన కార్యక్రమాలంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళ కోసం మోక్ష మార్గం కోసం బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని చెప్పచ్చు. ఈ రకంగా వీళ్ళ జీవితం ఉంటూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశిలో ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం, అలాగే ఈ ఒక్కొక్క నక్షత్రం ఉంది కదా, ఈ నక్షత్రాల ప్రభావాలు ఎలా ఉంటాయి? కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు కాబట్టి, అయితే నక్షత్రాలు బట్టి చూసుకుంటే ఏ ఏ నక్షత్రం వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక, ముఖ్యంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి అధిక ఆహారాన్ని భుజించాలని తపన బాగా ఉంటుంది. వీళ్ళకి ఆహార ప్రియులు, భోజన ప్రియులు అని చెప్పచ్చు. ఈ ఆహారాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళకి. అయితే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, కఠినంగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. అంటే స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పచ్చు. వీళ్ళు పేరు ప్రఖ్యాతులు చాలా బాగా సంపాదిస్తారు, పేరు కోసం దేనైనా త్యాగం చేసేస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు తొందరగా పరస్త్రీలకి ఎక్కువగా వశమైపోతూ ఉంటారు, పరపురుషులకు వశమైపోతూ ఉంటారు వీళ్ళు బాగా. అలాగే వీళ్ళకి భార్య సన్నగా ఉండేటటువంటి భార్య, అందమైన భార్య వస్తుంది వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళు ఎవరిని లెక్క చేయరు, వీళ్ళు అనుకున్నదే చేయాలనుకుంటారు. అలాగే బంధువులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, బంధుప్రీతి విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అయితే భోగభాగ్యాలు, సుఖాలు బాగా ఎక్కువగా అనుభవిస్తారు వీళ్ళు. సూక్ష్మగ్రాహ్యత్వం బాగా ఉంటుంది. ఎలాంటి పనైనా సరే వీళ్ళకి అప్పచెప్తే అది పని పూర్తయ్యేదాకా వీళ్ళు నిద్రపోరు. అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. ఎదుటివారిని కించపరిచే స్వభావం వల్ల మాత్రం వీళ్ళు ఎక్కువగా పాడవుతూ ఉంటారు. తద్వారా అంటే అవతల వాళ్ళని అవహేళన చేయడం, వెక్కిరించడం, వేళాకోళం చేయడం, ఈ లక్షణాల వల్ల వీళ్ళు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళకి పట్టుదల విపరీతంగా ఉంటుంది. తద్వారా అనుకున్నది ఏదైనా సాధిస్తారు వీళ్ళు. వీళ్ళకి సాధారణంగా జీవితంలో కెంపు ధరించడం వల్ల చాలా తొందరగా వీళ్ళ జీవితంలో మార్పులు కనపడుతూ ఉంటాయి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా ఆ రోజుల్లో చేసుకోవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏమిటా అంటే కనుక 3, 4, 5, 9 ఈ నెంబర్లు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీటిని లక్కీ నెంబర్లు అని చెప్పచ్చు వీళ్ళకి. అయితే కొన్ని పనికి రాని నక్షత్రాలు ఉంటాయి వీళ్ళకి. ఏమిటా అంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలు నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, లావాదేవీలు జరపడం కానీ, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి జరపడం మంచిది కాదు. అలాగే ఈ ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల సమయంలో శుభకార్యాలు కానీ, ప్రయాణాలకు కానీ వెళ్లకుండా ఉండడం మంచిది. ఈ రకంగా చేసినట్లయితే వీళ్ళకి జీవితం బాగుంటుంది. ఇక రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి వారి ప్రత్యేకమైన ఫలితాలు. వీళ్ళు కొంచెం ముఖ్యంగా నెమ్మదస్తులు అని చెప్పచ్చు. దేనికి కంగారు పడరు, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నాక అనుకున్నది చాలా తొందరగా చేస్తారు. ప్రియభాషి అంటే చాలా అందంగా మాట్లాడతారు వీళ్ళు. అంటే అవతల వాళ్ళని తిట్టడం కూడా కమ్మగా ఉంటుందన్నమాట. వాడికి తిట్టినట్టు తెలియదు అది, కానీ ఆ తిట్లు తిడుతుంటారు. ఆ రకంగా అవతల వాళ్ళు చాలా చాలా అందంగా మాట్లాడి మెప్పించగలుగుతారు. నిశ్చలమైన హృదయం కలవారు అంటే కనుక ఏదో తొట్టుబాటుతనం కానీ కంగారు కానీ వీళ్ళకు ఉండదు. ప్రశాంతంగా ఆలోచిస్తారు, మంచి హృదయం, ఎవరినైనా క్షమించగలుగుతారు. అయితే చిత్రలేఖన లాంటి వాటి ఎందుకు ప్రావీణ్యత ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. డ్రాయింగ్ బాగా వేస్తారు వీళ్ళని చెప్పచ్చు. వీళ్ళ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. స్థిర జీవనం, ఎక్కడైనా సరే ఒక చోట స్థిరంగా జీవించాలనుకుంటూ ఉంటారు. స్టాండర్డ్ లైఫ్ అంటే బాగా ఇష్టం, లేదా ఒక రకమైనటువంటి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూ తీసుకుంటారు వీళ్ళు. చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, ఏం చేసినా కూడా. స్వతంత్ర జీవితం ఎక్కువ, అంటే స్వేచ్ఛగా తిరగాలి, నేను ఎవరి యొక్క జీవితంలో కబంధంలో ఉండిపోకూడదు అనుకుంటారు. అందుకనే ఒకటి కింద పనిచేయడానికి ఇష్టపడరు. వీళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే వీళ్ళకి కోపం అధికంగా ఉంటుంది, కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనేది అనుభవిస్తారు. వీళ్ళకి స్థిరమైన ఆస్తులు అంటే స్థిరాస్తులు అంటే బాగా ఇష్టపడతారు. స్థిరాస్తులు కొనడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి స్థిరాస్తుల లాభం చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రాయి ఏమిటంటే అంటే కనుక ముత్యం పెట్టుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, గురువారము, శనివారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్లు
1, 2, 3, 4 ఈ తేదీలు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. ఈ నెంబర్లు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వీళ్ళకి పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక అశ్విని, మఖ, మూల నక్షత్రాలు వీళ్ళకి నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రం వారితో వ్యాపారాలు చేయడం కానీ, లావాదేవీలు జరపడం కానీ, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ మంచిది కాదు. అలాగే ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. శుభకార్యాలు కూడా మంచిది కాదు. ఈ నక్షత్రాలు ఈ రకంగా వ్యవహారం చేసినట్లయితే వీళ్ళకి బాగుంటుంది. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళు కొంచెం చంచల స్వభావం, దేని మీద ఒక నిర్ణయం మీద నిలబడరు. ఒక పని చేస్తుంటే ఇంకో పని మీద ఆలోచిస్తూ ఉంటారు. ఈ రకమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి కొంచెం తొందరపాటుతనము, కొంచెం భయము ఎక్కువ, భవిష్యత్తు గురించి ఆందోళన ఎక్కువ, కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే మాటల యందు నేర్పరతనం బాగా ఉంటుంది. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడి నగ్గాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ ఉత్సాహం, చైతన్యం, కార్యసాధన, అనుకున్న పని పూర్తి చేయడం, అందరితో సంతోషంగా కాలం గడపడం, ఇలాంటి లక్షణాలు చాలా బాగా ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కొంచెం శారీరక యొక్క లావు ఎక్కువగా ఉంటారని చెప్పచ్చు. అంటే కొంచెం ఊబకాయ లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. థైరాయిడ్ లాంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. కొంచెం ఎంత ప్రయత్నం చేసినా సరే కొంచెం శరీరపరంగా నాజూగ్గా ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా కొంచెం అవకాశాలు తక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. వీళ్ళకి స్నేహితులు అధికంగా ఉంటారు వీళ్ళకి. అంటే ఎక్కువగా అందరితో ఫ్రెండ్షిప్ బాగా చేస్తూ ఉంటారు. కోపం కూడా విపరీతంగా ఉంటుంది. కానీ తండ్రికి చాలా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి తండ్రి అంటే చాలా ఇష్టం, తండ్రికి కూడా వీళ్ళంటే చాలా ఇష్టం. తండ్రికి కొడుకుల మధ్య అవినాభావ సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. అయితే కొంచెం విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ, చదువు పట్ల కానీ అధికంగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అంటే చదువు ద్వారా ఎదగాలనుకుంటారు వీళ్ళు ఎక్కువగా వీళ్ళు అన్య ప్రదేశంలో జీవనం, అంటే కనుక పుట్టిన ప్రదేశంలో కాకుండా ఏదో వేరే చోటకి వెళ్ళి ఉద్యోగాలు చేయడాలు, వేరే దేశాలు, వేరే రాష్ట్రాలు వెళ్ళి ఉద్యోగాలు చేయడాలు, వ్యాపారాలు చేయడాలు, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళు పగడం ధరిస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి పగడం ధరిస్తే, వెండిలో పగడం ధరిస్తే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారము, గురువారము, శనివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. ఈ వారాల్లో ఏ పని ప్రారంభం చేసినా విజయం అవుతుంది వీళ్ళకి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ 2, 3, 4, 7 ఈ నెంబర్స్ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి పనికి రాని నక్షత్రాలు ఏమిటంటే కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు వీళ్ళకి వేధ నక్షత్రాలు అవుతాయి, నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలతో కూడుకున్నటువంటి వారితోటి లావాదేవీలు జరపడం కానీ, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, వ్యాపారాలు చేయడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మంచిది కాదు. అలాగే ఈ నక్షత్రాల సమయంలో ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. శుభకార్యాలు కూడా పనిచేయవు అని. అలాగే ఈ రకంగా ఉంటుంది అని. సరే, ఇప్పుడు కృత్తికా నక్షత్రానికి సంబంధించి 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం మీరు కనుక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు అయితే కనుక మీ రాశి వృషభ రాశి అవుతుంది. మీ రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. మీకు పెట్టవలసినటువంటి పేరు ఈ, ఉ, ఏ అనే అక్షరాలతో మీకు పేరు పెట్టాలి. మీ పేరులో ఉండాలి అక్షరం. అయితే మీ యొక్క గణం ఏమిట్రా అంటే కనుక రాక్షస గణం అవుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళ యొక్క జంతువు ఏమిట్రా అంటే కనుక మేక మీ జంతువు. మీ నాడి ఏమిటి అంటే కనుక కృత్తికా నక్షత్రం వారికి అంత్యనాడి. నక్షత్ర పాదం ఏమిటి అంటే కనుక స్వర్ణపాదం. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వాళ్ళు పూజించవలసినటువంటి గ్రహం రవిగ్రహాన్ని ఎక్కువగా ఆరాధన చేయాలి. ముఖ్యంగా వీరు పూజించవలసినటువంటి దైవం శివుడిని ఎక్కువగా ఆరాధన చేయడం, గాయత్రి అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిది. వీళ్ళు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి ఆచారాలు ఏమిటంటే కనుక సూర్య నమస్కారాలు ఎక్కువగా ఆచరించడం, ఆదివారం నాడు ఉపవాసం చేయడం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని. అలాగే వీళ్ళకి అదృష్ట సంఖ్య 1 వీళ్ళకి అదృష్ట సంఖ్య. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా రోజు బొట్టు పెట్టుకోవడం, అందులోనూ సింధూరాన్ని, ఎరుపు కుంకుమని ఈ రెండింటిని కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల వీళ్ళు ఏ పనికి వెళ్ళినా విజయం వస్తూ ఉంటుంది. వీళ్ళు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక రవిగ్రహ స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయ పారాయణ చేయడం చాలా మంచిది. వీళ్ళు ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి కానీ ఏకముఖి కానీ రుద్రాక్ష ధరిస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు పెట్టుకోవలసినటువంటి రాయి అంటే రత్నం ఏమిటి అంటే కనుక కెంపును ధరించాలి వీళ్ళు. అలాగే ఏ వేలకు ధరించాలి అంటే కనుక ఉంగరం వేలకు ధరించాలి. పూజించవలసినటువంటి వృక్షం ఏమిటి అంటే కనుక వీళ్ళు తెల్ల జిల్లేడు వృక్షాన్ని పూజిస్తే చాలా మంచిది అని. వీళ్ళు ముఖ్యంగా ఏ పండుగని జీవితంలో ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి అంటే కనుక రథసప్తమి చాలా విశేషంగా చేసుకోవాలి, శ్రీరామ నవమిని చాలా విశేషంగా చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా చదవవలసినటువంటి పురాణం ఏమిటి అంటే కనుక హరివంశ పురాణాన్ని చదవడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని. అలాగే వీళ్ళు ఏ మంత్రాన్ని జీవితంలో పారాయణ చేస్తే మంచిది అంటే కనుక ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు, గులాబీ రంగు, తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి.
అలాంటి కార్లు కానీ అలాంటి బిల్డింగ్లకి రంగులు వేయించుకోవడం కానీ అలాంటివి ఎక్కువగా బట్టలు వేసుకోవడం కానీ ప్రాధాన్యత ఇవ్వండి. వీళ్ళకి సరిపోయేటటువంటి సింహద్వారం ఏమిటి అంటే కనుక మీకు తూర్పు, పశ్చిమం, దక్షిణం ఈ 3 మీకు బాగా కలిసి వస్తాయి. మీరు చేయవలసినటువంటి దానం గోధుమలు కానీ బెల్లం కానీ దానం చేస్తే చాలా మంచిది. మీరు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఒకటి ఉంది. ఏమిటంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనేటటువంటి రుద్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు మీరు జపం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు, మీకు బాగా కలిసి వస్తుంది. ఇక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు మీ జీవితంలో ఆచరించవలసిన నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా సింధూరాన్ని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయాలు దర్శనం చేయడం కానీ లేదా ప్రత్యక్ష దేవుడు సూర్యుడికి నమస్కారం చేయడం కానీ చాలా మంచిది స్నానం చేసిన తర్వాత. అలాగే శ్రీరామ నవమిని, రథసప్తమిని ఈ 2 పండుగల్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం మంచిది. ఎక్కువగా రవిని పూజ చేయడము, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడము, ఎరుపు రంగు వస్త్రాలతో కూడుకున్నటువంటి ఒత్తులతోటి దీపారాధన చేయడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే గోధుమ రవ్వ, బెల్లంతో చేసినటువంటి వంటకాలని సూర్యుడికి ప్రతి ఆదివారం నైవేద్యం పెట్టడం వల్ల మీ జీవితంలో తొందరగా జీవితం మార్పు వస్తుంది. నిత్యము సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. అలాగే పేద బ్రాహ్మణుడికి అన్నదానం చేయడం కానీ, లేని వారికి అన్నం పెట్టడం కానీ, బ్రాహ్మణులకి తెల్ల వస్త్రాలు కానీ తెల్ల పంచి కొండవ కానీ దానం చేయడం మీ జీవితంలో చాలా మంచిది. ప్రతిరోజు కూడా హరివంశ పురాణాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం చేసినట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా దేవాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతారు. మీ సొంత ఖర్చుతోటి ఎక్కడైనా ఒక బావి తవ్వించడం కానీ, కుళాయిలు ఏర్పాటు చేయడం కానీ, లేదా వేసవకాలం సమయంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి చేసినట్లయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రుల్ని, గురువుల్ని పూజించడం వల్ల మీకు చక్కని ఆశీస్సులు వస్తాయి. అలాగే ఎవరైనా ఏదైనా ఉచితంగా ఏ పుస్తకం ఇచ్చినా, ఏదైనా వస్తువు ఇచ్చినా, ఒక వాహనం ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి, అది మీకు కలిసి రాదు. అలాగే నల్లని నీలి రంగుతో కూడుకున్నటువంటి వస్తువులు కానీ దుస్తులు కానీ వాడడం మంచిది కాదు. మీరు అందులో కార్లు కొన్నా ఏం కొన్నా బ్లాక్ రంగు కొనుక్కోవడం మంచిది కాదు. మీరు అలాగే బట్టలు కూడా ఎక్కువగా బ్లాక్ రంగు కానీ నీల రంగు కానీ వేసుకోవడం మంచిది కాదు. తలపైన ఎరుపు రంగు తలపాగా ధరించి ఏదైనా శుభకార్యాలు పాల్గొనడం మంచిది. మీరు అలాగే చపాతీలను కానీ గోధుమలతో చేసినటువంటి పిండి వంటలకు కానీ ఎవరికైనా లేని వారికి దానం చేస్తే, అంటే చపాతీలు పట్టుకెళ్ళి పంచిపెట్టడం, పుల్కాలు పంచిపెట్టడం ఇలాంటివి చేయడం వల్ల మీ జీవితంలో అనేక రకాల గ్రహదోషాలు పోతే మీరు తొందరగా ఎదుగుతారు. మీరు అలాగే తులసిమాలను ఎక్కువగా మెళ్ళ వేసుకోవడం కానీ, రాగి ఉంగరాన్ని ఎప్పుడు కూడా ధరించడం కానీ, రాగి కడియం ధరించడం కానీ చేయడం మంచిది. మీరు ప్రతినిత్యము ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తాగితే కనుక రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసేసుకుని పొద్దున్నే లేచి తాగాలన్నమాట. ఇలా తాగితే మీకు ఆరోగ్యపరమైన ఎటువంటి రోగాలు రావు. ఏ పని ప్రారంభం చేసినా ఆదివారం రోజు ప్రారంభం చేస్తే మీకు ఆ పని విజయం అవుతుంది. ఎర్రని వస్త్రములతో కూడుకున్నటువంటి పంచతువ్వాలని ఎవరికైనా దానం చేసినా కూడా మీకు మంచిది. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు పుట్టినరోజు నాడు అన్నదానం చేయడం కోసం మీకు చాలా మంచిది. అన్నదానం చేసినట్లయితే భగవంతుడికి ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది. మేనమావలను కానీ ఆడబడుచులను కానీ గౌరవించడం, సత్కరించడం వల్ల మీ జీవితంలో మార్పు వస్తుంది. ఆదివారం రోజున శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా బాగుంటుంది. గోధుమలు లేదా ఎర్రని పుష్పాలతోటి, గోధుమలతో కూడుకున్నటువంటి గోధుమ రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ స్వామివారిని అర్చన చేయడం వల్ల, భగవంతుని అర్చన చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా మీ జీవితానికి మంచి మార్పును తీసుకొస్తాయి. ఇది విషయం. ఇక రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి విషయాలు. రోహిణి నక్షత్రాల వారికి మీకు రాశి ఏమిట్రా అంటే కనుక వృషభ రాశి అవుతుంది. మీ రాశి మీకు రాశ్యాధిపతి శుక్రుడు అవుతున్నాడు. కాబట్టి మీకు పెట్టవలసినటువంటి పేరు ఏమిట్రా అంటే కనుక ఓ వా వి వు అనే అక్షరంతో పేరు పెట్టుకోవడం మంచిది. ఈ రోహిణి నక్షత్రం వారి గణం మనుష్య గణం. మీ నక్షత్ర జంతువు పావు. మీ నక్షత్ర నాడి అంత్యనాడి. అలాగే రోహిణి నక్షత్రం వారి యొక్క పాదం స్వర్ణపాదం. రోహిణి నక్షత్రం వాళ్ళు పూజించవలసినటువంటి గ్రహం చంద్రుడిని కానీ శుక్రుని కానీ పూజ చేయాలి. మీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అంటే కనుక అమ్మవారు లేదా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి ఆచారం అమ్మవారికి కుంకుమ పూజ ప్రతిరోజు చేసుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 2. మీరు ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాల్సినటువంటిది కుంకుమ, చందనం ఈ రెండింటిని కూడా రోజు బొట్టు పెట్టుకోవాలి. మీరు ఎక్కువగా చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక లలితా సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర పారాయణ, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం మీకు చాలా మంచిది. మీరు ఎక్కువగా ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్విముఖి మీకు బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రాయి ముత్యం, అంటే చేతికి ముత్యం రాయి పెట్టుకోవాలి. ఏ వేలు కంటే కనుక చూపుడు వేలుకి కానీ ఉంగరం వేలుకి కానీ పెట్టుకోవాలి.
మీరు పూజించవలసినటువంటి వృక్షం మోదుగ చెట్టు. మోదుగ చెట్టు నాటడం కూడా మంచిదే. మీరు చేయవలసినటువంటి పండుగ వరలక్ష్మి వ్రతాన్ని, దుర్గాష్టమిని, దేవీ నవరాత్రుల్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం మంచిది. మీరు చదవవలసినటువంటి పురాణం ఏమిటంటే కనుక దేవీ భాగవతాన్ని ఖచ్చితంగా చదవాలి. మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు స్మరణ చేసుకోవడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు. ఒక కార్లు కొన్నా, బట్టలు వేసుకున్నా తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు కానీ, పడమర కానీ, దక్షిణం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానం ఏమిటంటే కనుక బియ్యంతో చేసినటువంటి పిండి వంటకాలు ఏవైనా సరే దానం చేయడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటంటే కనుక అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మీకు మంచిది కాదు. మీరు ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటంటే కనుక ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటటువంటి గాయత్రి మంత్రాన్ని చదివినట్లయితే మీ జీవితంలో చాలా బ్రహ్మాండమైన మార్పు కనపడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఆచరించవలసిన నియమాలు ఏమిటి? రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా విభూతిని బొట్టుగా పెట్టుకోవడం మీరు చాలా మంచిది. ప్రతిరోజు కూడా మర్రి వృక్షానికి నీళ్లు పోయడానికి ప్రయత్నం చేయండి. పేదవారికి లేదా బాగా లేని వాళ్ళకి పాలని కానీ లేదా ఆహార పదార్థాలు కానీ దానం అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా పార్వతీ అమ్మవారిని కానీ దుర్గా అమ్మవారిని కానీ ఆరాధన చేయడం, దర్శనం చేసుకోవడం మీకు చాలా మంచిది. ఏదైనా నదిని దాటేటప్పుడు ఆ నదిలో ఒక రాగి నాణాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి. మనం ఏదో ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ లేదా మామూలుగా ఏదో కారులో వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా బ్రిడ్జి కనపడినప్పుడు కానీ ఒక నాణ్యం వేయడానికి ప్రయత్నం చేయండి. పక్షులకి నవధాన్యాలను ఆహారంగా వేయడం చాలా మంచిది మీకు. లేదా వేసవకాలంలో పక్షులకి నీళ్లు పెట్టడం కూడా ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా తల్లికి నమస్కారం చేయడం, ఆవిడ ఆశీర్వచనాలు పొందడం మీకు చాలా మంచిది. ఏదైనా బాగా ఇబ్బంది కలిగినప్పుడు వరుసగా 7 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి పులిహార నైవేద్యం పెట్టి అది అక్కడ ఉండేటటువంటి భక్తులందరికీ పంచిపెట్టేయండి. తద్వారా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పోతాయి. ముఖ్యంగా పేదవారి ఇంట ఉన్నటువంటి అమ్మాయికి మీరు వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే కన్యాదానం చేస్తుంటారు చూసారా, అలాంటి కన్యాదానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అలాగే కలువ పువ్వులు కానీ తామర పుష్పాలను కానీ పెంచడము, దాన్ని పట్టుకెళ్ళి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయంలో ఇచ్చి పూజ చేయించడం, ఇది మీకు బాగా కలిసి వస్తుంది. నిత్యం కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తే మీకు చాలా మంచిది అని. ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామావళితో పూజ చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ప్రతి మాస శివరాత్రి రోజు కూడా శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. మీకు వీలైనప్పుడు రావి చెట్టుకి నీళ్లు పోస్తుండడానికి కానీ, రావి చెట్లు పెంచడానికి కానీ, మీ ఊరి చివర రావి చెట్లు వేయడానికి కానీ ప్రయత్నం చేయండి. మీ జీవితంలో కనీసం ఒక 100 లేదా ఒక 1000 అయినా సరే రావి చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయండి, మీకు చాలా మంచిది. అలాగే పాలతో వండినటువంటి పదార్థాలని లేదా పాయసాలు కానీ లేదా పాలకోవాలు కానీ ఇవి పిల్లలకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి లేని వారికి. గృహంలో నిత్యం తెల్లని ఆవును పూజ చేయడం కానీ, తెలుపుతో కూడుకున్నటువంటి వాటిని ఎక్కువగా పూజ చేయడం కానీ ప్రయత్నం చేయండి. ఆవును పూజ చేస్తే మీకు చాలా మంచిది. మీరు ఏ పని చేసినా చంద్రహోరలు చేయడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి రోజు కుంకుమ పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ సూక్తం పారాయణ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీకు దానివల్ల ధనలాభం విపరీతంగా కలుగుతుంది. తెల్లని రంగు గల వస్త్రాన్ని ఎప్పుడు మీరు దగ్గరగా ఉంచుకోవడం కానీ లేదా జేబులో పెట్టుకోవడం కానీ, జేబురు బాల కింద ఉంచుకోవడం కానీ ప్రయత్నం చేయండి. లేదా వైట్ డ్రెస్ వేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండండి, మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో శ్రీశైల బ్రహ్మరాంబిక దర్శనం చేయడం వల్ల మీ జీవితం మార్పులు చేకూరుస్తూ ఉంటుంది, మీకు మంచి ఎదుగుదల ఉంటుంది దానివల్ల. అలాగే ఒక వెండి ఉంగరాన్ని ధరించడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. స్ఫటికమాలని వెండిలో గుచ్చించుకుని వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మహాశివరాత్రి కానీ కృష్ణాష్టమి పండుగ కానీ ఇది మాకు విశేషంగా బాగా కలిసి వస్తాయి, ప్రయత్నం చేయండి. ప్రతి నెల పొడవునా కూడా చంద్ర దర్శనం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. రోజు చంద్రుడు దండం పెట్టుకోండి. ప్రతి పౌర్ణమి రోజు కూడా సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. తెల్లని పుష్పాలతోటి కానీ వరి ధాన్యంతో కానీ అమ్మవారిని అర్చన చేయడం మీకు చాలా మంచిది. ధాన్యాన్ని కూడా పూజ చేస్తూ ఉంటారు మార్గశిర లక్షవారాలు, ఆ రకంగా చేయడం మీకు చాలా మంచిది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. కాబట్టి ఈ రకంగా మీ జీవితంలో ఈ నియమాలు పాటిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది, ఏ సమస్య రాదు. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు మీకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు మీ రాశి వృషభ రాశి అవుతుంది. మృగశిర రాశ్యాధిపతి నక్షత్రాధిపతి ఏమిటంటే అంటే కనుక శుక్రుడు అవుతాడు. అయితే మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి వృషభ రాశి, రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. ఈ మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో పుట్టినటువంటి వారు పెట్టుకోవాల్సినటువంటి పేరు ఏమిటంటే కనుక వేని కానీ ఓ అనేటటువంటి అక్షరాలతో కానీ పేరు పెట్టుకోవాలి. ఈ మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి వారి గణం దేవగణం.
మీ యొక్క జంతువు పాము, మీ యొక్క నాడి మధ్యనాడి, మీ యొక్క నక్షత్ర పాదం స్వర్ణపాదం, పూజించవలసినటువంటి గ్రహం కుజుడిని కానీ శుక్రుని కానీ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దైవం ఎవరా అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. మీరు పాటించవలసినటువంటి ఆచారం ఏమిటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా అభిషేకం చేయించడం మంచిది. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. ప్రతిరోజు ఏ బొట్టు పెట్టుకోవాలంటే కనుక ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి బొట్టు కానీ ప్రతిరోజు కుంకుమ బొట్టు కానీ పెట్టుకోవడం చాలా మంచిది. మీరు ప్రతిరోజు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక శివపురాణాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ ఎక్కువగా పారాయణ చేయడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. మీరు ధరించవలసినటువంటి రత్నం జాతి పగడాన్ని ధరించాలి వెండిలో పెట్టుకుని. ధరించవలసినటువంటి వేలు ఉంగరం వేలు కానీ ఉంగరం వేలుకి ధరించడం ఎక్కువ మంచిది. అలాగే మీరు పూజించవలసినటువంటి వృక్షం లేదా పెంచవలసిన వృక్షం ఏమిటంటే కనుక జమ్మి చెట్టును ఎక్కువగా పెంచడం కానీ పూజించడం కానీ చేయడం మంచిది. మీరు ఆచరించవలసిన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, క్షీరాబ్ది ద్వాదశి మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా ఆచరించాలి. మీరు చదవలసినటువంటి పురాణం ఏమిటి కనుక శివపురాణాన్ని చదవడం, శ్రీ సూక్తాన్ని పారాయణ చేయడం మీకు చాలా మంచిది. మీ జీవితంలో ఏ మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేసుకోవాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం మీకు చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటి అంటే కనుక మెరూన్ కలర్ అంటే కుంకుమ రంగు అనమాట. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం ఏమిటి అంటే కనుక ఇంటికి తూర్పు, పడమర, దక్షిణం ఈ సింహద్వారాల్లో మీరు నివసిస్తే మీకు చాలా మంచిది. మీరు చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే కనుక కందులు దానం చేయడం మంచిది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఏమిటి కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో మీరు ప్రయాణం చేయడం కానీ మంచిది కాదు. మీరు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాదు అనేటటువంటి ఈ యొక్క దుర్గా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోవడం మీకు చాలా మంచిది. తద్వారా అన్ని రకాల దోషాలు పోతాయి మీకు. ముఖ్యంగా ఈ మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారికి సంబంధించినటువంటి పాటించవలసినటువంటి ఆచార నియమాలు ఏమిటి ప్రతిరోజు అంటే కనుక ప్రతిరోజు కూడా సింధూరాన్ని బొట్టు పెట్టుకోవడానికి ఎరుపు రంగు బొట్టు ఏదైనా సరే ధరించడానికి ప్రయత్నం చేయండి. కుంకుమ లాంటిది బొట్టు లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకండి మీరు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం, ఆయన అనుగ్రహం కోసం 7 మంగళవారాలు ఉపవాసాలు చేయడం మంచిది. మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగితే ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7 మంగళవారాలు చేయండి, మీకు ఆ సమస్య తీరిపోతూ ఉంటుంది. అలాగే 3 పూజా మందిరాల్లో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటిది ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే పాము లాంటివి కానీ సర్పాలు లాంటివి కానీ పడగల లాంటివి కానీ అలాంటివి ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ పూజా మందిరంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం నుంచి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రతిరోజు ఇంట్లో నువ్వులతో దీపారాధన చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. మందార పూలమాలని కానీ తెలుపు రంగు పూలమాలను కానీ ప్రతిరోజు కూడా పూజ చేయడానికి కానీ స్వామివారికి ఇవ్వడానికి కానీ పూలమాల కింద దేవుడికి వేయడానికి కానీ ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుటుంబంతో విరోధాలు పెట్టుకోకండి, సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం కూడా సాధువులకు కానీ పేదవారికి కానీ అన్నదానం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. లేదా పులిహార లాంటిది వండి పెట్టి నైవేద్యం పెట్టించి గుళ్ళో ప్రజలకు పంచిపెట్టండి భక్తులకి. అనాథ శరణాలయాల్లో ప్రతి పుట్టినరోజు రోజు కూడా మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎప్పుడు పుట్టినరోజు వచ్చినా కూడా మామూలుగా పార్టీలు చేసుకోకండి. మీరు ఏం చేస్తారంటే చేసుకుంటే ఇంట్లో సరదాగా చేసుకోండి, కానీ ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే అనాథ శరణాలయాలకు వెళ్ళి అన్నదానం చేయండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మంగళవారం దేవాలయాల్లో పులిహోరని ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల మీకు జీవితంలో బాగుంటుంది. ఇంటికి వెనక భాగంలో ఉండేటటువంటి ఎక్కడైనా ప్రాంతాలలో ఎక్కడైనా సరే వేప చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి. 7 వారాలు సాధువులకు అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే పాలు పొంగేటప్పుడు పొయ్యిలో పడిపోకుండా చూసుకోవడం మీ ఇంట్లో చాలా మంచిది. అలాగే దీపాన్ని నోటితో ఊపి ఎప్పుడూ ఆపకండి మీ జీవితంలో, అది మీ జీవితంలో అనేక రకాల అనర్థాలు కలుగజేస్తుంది. అలాగే అందుకనే పుట్టినరోజు పార్టీలు చేసుకునేటప్పుడు కూడా కొవ్వొత్తులు వేయించి ఆరపడాలు ఇలాంటివి చేయకూడదు అని, అవి మీరు అస్సలు చేయకూడదు. అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని కానీ నాగస్తోత్రాలు కానీ ప్రతిరోజు పారాయణ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం కుజోహోరలో వ్యవసాయ పనులు ప్రారంభం చేయడానికి కానీ భూములు దున్నడానికి కానీ మొక్కలు వేయడానికి కానీ అలాంటి పనులు చేయడం మంచిది. లేదా భూమికి సంబంధించినటువంటి పనులు ఏవైనా సరే మీకు కలిసి వస్తుంది బాగా. ఎరుపు రంగు జేబురుమాలు ఎప్పుడు జేబులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు వస్త్రాలతో కూడుకున్నటువంటిది ఏదో ఒకటి మీ యొక్క వస్త్రంలో ఉండేలా చూసుకోండి. అలాగే బంధువులకి కందులతో చేసినటువంటి వంటకాలతో భోజనాలు ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నం చేయండి, అంటే కందిపప్పుతోటి కానీ అలాంటి వాటితోటి. అలాగే ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగినప్పుడు కందులు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, బ్రాహ్మణులకి బాగా కలిసి వస్తుంది మీకు.
అలాగే పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని దేనైనా ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సోదరి మన గృహానికి వచ్చినప్పుడు, అంటే ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు ఆమెకి తీయని పదార్థాలతో భోజనం పెట్టడానికి, స్వీట్లు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అలాగే సోదరిని ఎక్కువగా గౌరవించడానికి ప్రయత్నం చేయండి. సోదరిని ఏడిపించడానికి ప్రయత్నం చేయకండి, మీకు కలిసి రాదు. ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు మాలలని ఎక్కువగా మెళ్ళ వేయించండి. పగడంబాల లాంటిది ఏదైనా మెళ్ళ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు. అలాగే నాగుల చవితి ఒకటి, సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి, ఈ సమయాల్లో పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చేయండి మీరు. మీరు ఏ పని ప్రారంభం చేసినా సూర్యోదయానికి ముందర ప్రారంభం చేయండి, బ్రాహ్మణి ముహూర్తంలో, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పటికని కానీ పటికలాంటి దాన్ని పట్టుకొచ్చి ఎర్రని వస్త్రంలో కట్టి ఇంటికి కట్టేయండి. నరఘోష లాంటివి ఉండదు మీకు పటిక బాగా కలిసి వస్తుంది. అలాగే మంగళవారము లేదా షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు బాగా ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు మీకు బాగా కలిసి వస్తాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తరం పూజ ప్రతి మంగళవారం చేయించుకుంటూ ఉండండి, లేదా కుదిరితే అభిషేకం కూడా చేయించుకుంటూ ఉండండి. ఈ రకమైన నియమాలు మీ జీవితంలో పాటించడం వల్ల మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా పోతుంది, ఏ కోరికైనా తీరుతుంది, చాలా తొందరగా ఎదుగుతారు, మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇవి సంపూర్తిగా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవిత స్వరూప స్వభావ లక్షణాలు. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో అడగండి, మీకు రిప్లై ఇస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అందరూ కూడా మన ధర్మాన్ని రక్షించడం కోసం జై శ్రీరామ్ అని కామెంట్ల రూపంలో ఒకసారి జై శ్రీరామ్ అని పెట్టండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.